అన్యాయమా? రేవంత్ రెడ్డి మీరు వస్తే బాగుంటుందని నేను కూడా మీకు ఓటేసిన, కానీ ఇలా చేస్తావనుకోలేదు. మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని అడిగినా వినట్లేదు. కనీసం 2 నెలలు టైం ఇవ్వాలని అడిగినా మేము ఇక్కడ అద్దెకుంటున్నాం, మాకు కనీసం టైం ఇవ్వలేదు కదా. నా కొడుకు ఏమీ తెలవక ఇక్కడ ఉంటున్నాం. నా కోడలు నీళ్లు పోసుకుంది. ఇప్పుడు మేం ఎక్కడికి పోవాలి అంటూ ఓ మహిళ కన్నీరు మున్నీరుగా విలిపించింది. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తుండగా ఓ బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంటూ మీడియా చెప్తుండడం అందరినీ కలిసివేసింది. నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు. మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేయండి ఒక రోజు, ఎప్పటికైనా సచ్చేదే, ఒక రోజు ఇంట్లో తగలబెట్టేయండి. నన్ను ఇవన్నీ చేయకండి, ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము? నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్ పోయినాక